सरोजरजा निजमन मुकुर सुधारी। రామాయణ పవిత్ర గ్రంథంలో ప్రవేశించి మహోన్నతుడై వెలసిన హనుమంతుడు అతడి నిరుపమాన శీలం, వీరకృత్యాలు, సమున్నత ఆధ్యాత్మిక చింతన అందరికీ ఆదర్శం. మన రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన హనుమత్ మందిరాలలో ఒకటి సారంగాపూర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. నిజామాబాద్ నుండి బాసర వెళ్లే మార్గంలో నిజామాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాచీన హనుమత్ మందిరం తెలంగాణలో అత్యంత దర్శనీయ హనుమక్షేత్రంగా అలరారుతున్నది. నిజాం ప్రభుత్వ కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని చారిత్రాత్మక నేపథ్యం. బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि. నిజాం రాజుల పాలన సమయంలో ఒకసారి వర్షాలు కురవక కరువు ఏర్పడింది. అప్పుడు వేద పండితులు వర్షాలు కురవడానికి తపస్సు చేయ నిశ్చయించుకున్నారు. 40 రోజులు తపమాచరించడానికి పూనుకోగా 35 రోజులు గడిచినా వర్షాలు కురవలేదు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు స్వామీజీ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వేద పండితులు రామదాసు గారికి ఈ విషయాన్ని విన్నవించుకున్నారు. సమర్థ రామదాసు గారు ఆంజనేయ స్వామి భక్తులు. వారు కూడా తపస్సు చేయ నిశ్చయించి ఇక్కడ ఉన్న ఒక బండరాయికి ఆంజనేయ స్వామి ఆకృతిని గీసి తపస్సు చేయసాగారట. అప్పుడు ఆ బండ నుండి ఆంజనేయ స్వామి అవతరించి అనుగ్రహించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయట. ఈ విషయం తెలుసుకున్న నిజాం రాజు రామదాసు గారిని సత్కరించి తమ ఆస్థానంలో ఉండమని వేడుకున్నారట. హనుమద్భక్తుడైన రామదాసు గారు అక్కడ రామ విగ్రహ ప్రతిష్టాపన చేయమని చెప్పారట. అప్పుడు నిజాం రాజు ఒక మఠాన్ని నిర్మించి రామ విగ్రహ ప్రతిష్టాపన చేయించాడట. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మచారులైన 14 మఠాధిపతులు దీనిని నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం సారంగాపూర్ హనుమత్ ఆలయంలో మఠాధిపతుల పాదుకలు 2 సమాధులు దర్శించవచ్చు.